కార్పొరేటర్లు చాలా ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఏంటి అసలు మీరు ఏమని విజ్ఞప్తి చేసినారు? మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి అసలు? మాది పాత 20వ డివిజన్, ప్రస్తుతం 1వ డివిజన్ ఆరపల్లి తిగులోడపల్లి ఏరియా వస్తుంది. మాది 4-73 నుండి 4-76 వరకు ఓటర్లు ఉంటాయి. ఈ ఓటర్ తీసుకుపోయి 28 డివిజన్లు వేసారు. 28 ఇంకోటి సెకండ్ డివిజన్లు వేసారు. ఈ మొత్తం అస్తవ్యస్తంగా చేసారు. దాదాపుగా ఇవన్నీ టోటల్గా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది మేమే. ఇప్పుడు మరి వాళ్ళకి మేము 10 నిమిషాలలో చూస్తే ఇవన్నీ ఐడెంటిఫై చేయగలిగినాము. మరి ఇక్కడ ఎందుకు చేయలేదో, ఇది ఏ విధంగా ఇట్లా ఏందో నాకు అర్థం కావడం లేదు. ఒక చిన్న కంప్యూటర్ పిల్లగానికి ఇస్తే 10 నిమిషాలు ఐడెంటిఫై చేసి ఇచ్చిండి. ఇన్ని ఓట్లు ఈ డివిజన్లో పడ్డాయి, ఈ డివిజన్లో పడ్డాయి. మా 1వ డివిజన్ ఓట్లు 28వ డివిజన్ 2వ డివిజన్లో పడ్డాయి. నేను ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. ఇది కంప్లైంట్ కూడా కమిషనర్ గారికి పెట్టడం జరిగింది. అంటే ఈ కమిషనర్ ఏ విధంగా స్పందించడం జరిగింది? కేవలం మీ డివిజన్ నెంబర్ ఎంత? 1. మీ నెంబర్ 1 డివిజనే కాకుండా 66 డివిజన్లలో ఇదే పరిస్థితి ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. సేమ్ అన్ని డివిజన్లలో అదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు పక్క డివిజన్లో కూడా చూస్తే కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నది. ఇది కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. సరి చేస్తామని సార్ కూడా చెప్పడం జరిగింది.